హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. దేవాలయం నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటి తప్పులని మాత్రం అస్సలు చేయకండి, లేదంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. మన ఇంట్లోని పెద్దవారు కనీసం వారానికి ఒకసారి అయినా దేవాలయానికి వెళ్ళాలి అని చెబుతూ ఉంటారు. ఎందుకనగా గుడికి వెళ్ళడం వలన మనకు ఆ భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో గుడికి వెళ్తామో, గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా అంతే నియమాలను పాటించాలి. చాలామంది భక్తులు దేవాలయాల నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇలా తెలియకుండా చేసే తప్పుల వలన మీకు గుడికి వెళ్ళిన పుణ్యం లభించకపోవడంతో మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గుడి నుంచి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాంటి పొరపాట్లను చేయకుండా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అనేక మంది దేవాలయానికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్నటువంటి దేవుడి యొక్క విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా దేవుడి విగ్రహాన్ని అస్సలు తాకకూడదు. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, స్త్రీలు మాత్రం ఆంజనేయ స్వామి వారిని పొరపాటున కూడా తాకకూడదు. ఎందుకనగా ఆ ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచర్యం పాటించడం వలన మహిళలు తాకరాదని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో దేవుడి విగ్రహాలను ప్రతిష్ఠించబడతాయి. అందుకనే దేవుడి గుడిలో విగ్రహాలను తాకడం వలన అవి అపవిత్రం అవుతాయని పండితులు తెలియజేస్తున్నారు. అందుకనే మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలంటే మీరు భక్తి శ్రద్ధలతో దేవుడికి నమస్కారం చేసుకోండి. తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. అంతేగాని దేవుడి విగ్రహాలను మాత్రం అస్సలు తాకకూడదు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో అస్సలు వెళ్ళకూడదు. పుష్పాలు కానీ, పండ్లు కానీ, కొబ్బరికాయలు కానీ, నైవేద్యం కానీ ఇలా మీకు తోచిన విధంగా ఏదైనా సరే తీసుకువెళ్ళాలి. దేవాలయానికి చేరుకోగానే ముందుగా మీరు కాళ్ళు చేతులను శుభ్రపరుచుకొని తలపైన నీటిని చల్లుకొని ఆలయ ప్రవేశం చేయాలి. ఆ తర్వాత ముందుగా మీరు ధ్వజస్తంభానికి పూలు, పసుపు, కుంకుమలు వేసి ధ్వజస్తంభం చుట్టూరగా 3 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత కొబ్బరికాయను కొట్టాలి. మీరు కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి ముక్కలో నిండుగా చక్కెరను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచండి. ఇలా చేయడం చాలా మంచిది. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉన్నా సరే అవి త్వరగా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. గుడిలో దేవుడిని దర్శించేటప్పుడు మీరు గంటని కుడి చేయితో 3 సార్లు మోగించాలి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే చాలా మంచిది. గుడిలో మనం దేవుని ముందర మన కష్టాలను చెప్పుకొని నమస్కరించుకుంటాము. అయితే మన కష్టాలను ఆ దేవుడికి చెప్పేటప్పుడు కంటనీరును పెట్టకూడదు. అనేక మంది ఇండ్లల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలే ఎక్కువగా ఉంటాయి. అయితే మరికొందరి ఇండ్లలో మాత్రం ఎంత డబ్బులు సంపాదించినా ఇంట్లో డబ్బులు అస్సలు నిలవకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. ఇటువంటి సమస్యలు ఉన్నవారు గురువారం నాడు సాయిబాబా గుడికి వెళ్ళి ఆ ఆలయంలో ఉన్నటువంటి దునిలో ఒక కొబ్బరికాయను వేయండి. తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి విభూదిని ధరించి ఆ ధుని చుట్టూరుగా 3 ప్రదక్షిణలు చేయండి. మీ ఇంట్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు ప్రవాహం పెరిగిపోతుంది. దేవాలయంలో దేవుడి దర్శనం పూర్తి అయిన తర్వాత చాలా మంది వెంటనే ఇంటికి తిరిగి వచ్చేస్తారు. కానీ ఇలా మాత్రం అస్సలు చేయకూడదు. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత కాసేపైనా గుడిలో కూర్చోవాలి. చాలా మంది గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులని కడుక్కుంటారు. ఇలా మాత్రం అస్సలు చేయకూడదని వేద పండితులు తెలియజేస్తున్నారు. గుడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత 1 నిమిషం పాటు ఇంట్లో కూర్చొని తర్వాత మిగతా గదులలోకి వెళ్ళాలి. ఈ విధంగా చేయడం వలన ఆలయం యొక్క స్వచ్ఛతను ఇంటిలోని అన్ని భాగాలకు విస్తరిస్తుంది. మనం దేవాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే అస్సలు స్నానం చేయకూడదు. ఎందుకనగా మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా కూడా దైవశక్తులతో నిండుకొని ఉంటుంది. కాబట్టి అంటే మన శరీరం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది.
మీరు గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కనుక స్నానం చేస్తే మీ శరీరంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. మీరు ఇలా చేయడం వలన గుడికి వెళ్ళిన ఆ దేవుడి దర్శనం చేసుకున్న పుణ్యఫలమేమీ మీకు లభించదు. శివాలయం చుట్టూరగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకనగా ఆ పరమేశ్వరుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి, అందుకనే శివాలయం చుట్టూరగా ప్రదక్షిణలు చేస్తే ఆ పరమేశ్వరుడికి ఉన్న తత్వాన్ని తక్కువగా చేసినట్టు అవుతుందని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. శివాలయంలోకి వెళ్ళిన తర్వాత ముందుగా నందీశ్వరుడిని దర్శనం చేసుకోవాలి. తర్వాత ఆ పరమేశ్వరుడిని దర్శించుకొని నమస్కరించుకోవాలి. ఈ విధంగా గుడిలో దర్శనం పూర్తి అయిన తర్వాత నేరుగా ఇంటికి రావాలి. ఇలా మీరు డైరెక్టుగా ఇంటికి రావడం వలన మీ ఇల్లు అంతా కూడా దైవశక్తితో నిండిపోయి ఉంటుంది. దేవాలయంలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని అనేక మంది దారిలోనే తింటూ ఉంటారు. ఈ విధంగా మాత్రం అస్సలు తినకూడదు. గుడిలోనే ఆ ప్రసాదాన్ని తినాలని పండితులు తెలియజేస్తున్నారు. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవుడికి మన యొక్క కోరికలను చెప్పుకుంటాం కదా. అయితే మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలి అంటే పూజారి గారు మీ తలపైన శతగోపం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోండి. ఎందుకంటే శతగోపంపై విష్ణు పాదాలు ఉంటాయి. అందుకనే తలపైన శతగోపం పెట్టేటప్పుడు మనం ఏదైనా కోరికను కోరుకున్నట్లయితే అది నేరుగా ఆ భగవంతుడి పాదాల చెంతకు చేరుతుంది. అయితే అనేక మంది దేవాలయానికి వెళ్ళినప్పుడు కొందరు 3 ప్రదక్షిణాలు చేస్తారు, మరికొందరు 5 ప్రదక్షిణాలు చేస్తారు. ఈ విధంగా ఎవరికి తోచినట్టుగా వారు చేస్తారు. కానీ మీరు వెళ్ళినటువంటి దేవుని గుడిని బట్టి ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. ఎటువంటి గుడికి వెళ్తే ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయో తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనటువంటి సంఖ్య 5. అందుకనే ఆ స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు కనీసం 5 ప్రదక్షిణలు అయినా తప్పకుండా చేయాలి. ఈ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మీరు గనక 5 ప్రదక్షిణలు చేసినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతున్నట్లయితే 11 తమలపాకులను తీసుకోండి. ఈ తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామివారి ఆలయంలో సమర్పించండి. ఈ విధంగా చేయడం వలన మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి. సాయిబాబా దేవాలయానికి గనక వెళ్ళినట్లయితే మీరు ఆ ఆలయంలో 5 ప్రదక్షిణలు గాని లేదా 9 ప్రదక్షిణలు గాని చేయాలి. అలాగే అమ్మవారి ఆలయంలో 3 ప్రదక్షిణలు గాని లేదా 9 ప్రదక్షిణలు గాని చేయాలి. మరియు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కనీసం 5 ప్రదక్షిణాలు అయినా చేయాలి. వెంకటేశ్వర స్వామివారికి తులసి దళాలు అంటే మహా ఇష్టం. కాబట్టి మీరు ఈ స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసి మాలను తప్పనిసరిగా తీసుకువెళ్ళండి. వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను వేయడం వలన మీకు ఉన్నటువంటి కోరికలు సకాలంలో నెరవేరుతాయి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకార నామంని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వలన మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. చాలా మందికి వివాహ సంబంధాలు కుదిరినట్టుగానే కుదిరి మళ్ళీ ఆ సంబంధం వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇలాంటి వారు అమ్మవారి ఆలయంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే బెల్లం పరమాన్నాన్ని పెట్టండి. మరియు అమ్మవారికి ఇష్టమైనటువంటి మల్లెపూల మాలను వేయండి. ఇలా 9 వారాలు గనక చేసినట్లయితే మీకు చక్కటి వివాహ సంబంధం ఏర్పడుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.